మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆల్ ఫోర్స్ కళాశాల ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్తో పాటు మంచిర్యాల పట్టణంలో విద్యార్థుల సౌకర్యార్థం ఏసీ క్యాంపస్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ విద్యా సంస్థల విద్యార్థులకు నాణ్యమైన చదువుతో పాటు కల్చరల్ స్పోర్ట్స్ రంగాల్లో కూడా నైపుణ్యాన్ని అందించడం జరుగుతుందని, వీటితో పాటు విద్యార్థులకు ఇంటర్ విద్య అనంతరం రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఐఐటి, ఎయిమ్స్ లాంటి ఉత్తమమైన కళాశాలల్లో సీటు సంపాదించేలా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మోటివేషన్ క్లాసెస్ ముఖ్యంగా ఈరోజు వాళ్ళ ఫ్యూచర్ స్టడీస్ గురించి ఒక మంచి అవేర్నెస్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళ ఫ్యూచర్లో ఐఐటి మెయిన్స్ ర్యాంక్ ద్వారా ఎన్ఐటీలో కానీ, IIITలో కానీ, GFTLలో సీటు ఎలా సాధించాలి, ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుంది అన్నది కూడా ఈరోజు వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే బైపీసీ పిల్లలకు కూడా మరి భారతదేశంలోని నంబర్ 1 మెడికల్ కాలేజ్ ఎయిమ్స్ ఢిల్లీని ఎలా టార్గెట్ చేయాలి, లేదు అనుకుంటే మన తెలంగాణలో ఉన్న ఓజు గాంధీ మెడికల్ కాలేజ్లో ఎలా తేవాలి, ఇవన్నిటి గురించి కూడా మరి వాళ్ళకి మంచి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలకి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా వాళ్ళ లక్ష్యాన్ని కూడా ఒకసారి వాళ్ళకి గుర్తు చేయడానికి మేము ఉపయోగించడం జరిగింది. మంచిర్యాలలో గత కొన్ని సంవత్సరాల నుంచి మరి జూనియర్ కాలేజ్ ఇంటర్ రిజల్ట్స్లో కావచ్చు, ఎఫ్సెట్ మెయిన్స్ రిజల్ట్స్లో కూడా మనం మంచి పర్ఫామ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా బెటర్ రిజల్ట్స్ తేవడానికి మరి మా పిల్లలందరూ కూడా బాగా వర్క్ చేస్తున్నారు. వారందరికీ కూడా అభినందనలు.